త్రియేక దేవుడవు నాయన, మా అందరినీ ఉద్ధరిస్తున్న వాడవు, మమ్మల్ని నాయన మీరు అనుక్షణం కాపాడుతూ ఉన్నవారు నాయన. అందుబట్టి మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మరి మేము అవిధేయులమై ఉన్నప్పటికీ కూడా మీ అపరిమితమైన ప్రేమ మా ఎడల చూపిస్తూ, మీ వాక్లో ఉన్న సత్యాలను మాకు బయలుపరుస్తూ మమ్మల్ని ఉజ్జీవపరుస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈరోజు కూడా ప్రత్యేకంగా మీ వాక్కును పంపి మమ్మల్ని దర్శించండి, బాగు చేయండి. యాకోబుకి మీ వాక్యమును తెలియజేసిన వాడా, ఈరోజు మాకు కూడా మీ వాక్యాన్ని తెలియజేసి మమ్మల్ని బలపరచు. యేసుక్రీస్తు పుణ్యనామం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా శుభాలు. యేసుక్రీస్తు ప్రభువులో మీకు కృప సమాధానాలు విస్తరించునుగాక, ఆమేన్. రైట్, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న దినాన్న మనం పేతురుని దేవుడు ప్రభు ఎలా సరిచేశారో ఆ పేతురు విషయాలన్నీ కూడా మనం ధ్యానించాం. ఈ రోజు కూడా మనం మరి అందులో నిన్న ధ్యానించలేనివి కొన్ని ఈ రోజు మనం ధ్యానిస్తాము. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయంలో మనం 15వ వచనం నుండి 25వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించుతాము. కాబట్టి మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని ప్రేమతో మనవి. మనం నిన్న దినాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాం. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరిగా చేస్తానని ప్రభు చెప్పారు. నన్ను మీరు వెంబడించండి, అప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరిగా చేస్తానని చెప్పాను. మనం కనుక ఆ మాటను చాలా జాగ్రత్తగా గమనిస్తే, ప్రభు అక్కడ శిష్యులకు ఒక ఆజ్ఞని ఇచ్చారు. శిష్యులకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని వారితో చెప్పాను. యేసు ప్రభు నోట్లో నుండి వచ్చిన ఒక మాట, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రండి, ఫాలో మీ, నన్ను వెంబడించాను. ఇది ఒక ఆజ్ఞ. ఎప్పుడు వీళ్ళు మనుషులు పట్టే జాలర్లు అవుతారు? ఎప్పుడు వీళ్ళు మనుషులు పట్టే పాస్టర్లు అవుతారు అని అంటే, యేసుని వెంబడించడం. యేసుని వెంబడించడం మానేస్తే వీళ్ళు మనుషులు పట్టు జాలర్లు అవరు, చేపలు పట్టే జాలర్లు అవుతారు. యోహాను సువార్త 21లో జరిగింది అదే. యేసు ప్రభు అన్నారు, నన్ను వెంబడించండి, మీరు పలానా తిబిరియా సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ నా కోసం వెయిట్ చేయండి అని ప్రభు చెప్తే, వీళ్ళు వెయిట్ చేయడం మానేసి యెహోవా కొరకు ఎదురు చూడడం మానేసి, పునరుద్ధానుడైన యేసు కోసం ఎదురు చూడడం మానేసి, వీరు చేపల పట్టణందుకు సముద్రం మీదకి వెళ్ళారు. అంటే ఏ పని మీద పిలువబడ్డారో ఆ పని మానేశారు. ఏ పని వద్దని వీరు దేవుని పనికి వచ్చారో తిరిగి మరలా ఆ పని చేయనందుకు వాళ్ళు సముద్రం మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. బ్యాక్ స్లైడింగ్, వెనకబడుట లేదా వెనక్కి తిరుగుట. చూడండి, దుష్టుడి నుంచి దేవుడి వైపు తిరిగాం, మరలా దేవుడి నుంచి దుష్టుడి వైపు తిరగకూడదు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ దుష్టులు వాడి మార్గంలో వెళ్తున్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసి మనల్ని దేవుని తట్టు తిప్పాడు. మారు మనసు పొందాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. మనం మళ్ళీ అబౌట్ తీసుకోకూడదు. దుష్టుడి వైపు వెళ్తున్నప్పుడు అబౌట్ తీసుకొని ప్రభు వైపు తిరిగాం. కానీ యేసు వైపు చూస్తూ యేసు వైపు ముందుకు వెళ్లాల్సిన మనం మళ్ళీ వెనక్కి తిరిగి లోతు భార్యలా వెనక్కి తిరగకూడదు. వీళ్ళు తిరిగారు, వీళ్ళు సముద్రం మీదకి వెళ్ళారు. సముద్రం మీదకి వెళ్ళి చేపలు పడుతున్నారు. బతికిన చేపల్ని చంపుకొని తిందామని, బతికిన చేపల్ని చంపి అమ్ముకుందామని
అంతే కదా, బతికిన చేపలు నీటిలో నుంచి బయటకు తీస్తే చనిపోతాయి, గింజుకుంటాయి, ఊపిరి ఆడవు. వాటిని తీసుకెళ్లి బజార్లో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. కానీ వీళ్ళకి ప్రభు ఇచ్చిన పని ఏంటనంటే, పాపములో చనిపోయిన వారిని పరిశుద్ధాత్మ జీవములో ఊపిరి పోయాలి, చనిపోయిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించాలి. ఆ పని కొరకు నేను మిమ్మల్ని పిలుచుకున్నానని ప్రభు వీళ్ళని ఏర్పాటు చేసుకుంటే, వీళ్ళేమో తిరిగి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు. మీరు గమనించారు. రెండో అంశం కూడా నేను చెప్తాను, త్వరగా రివైండ్ చేస్తున్నాను. రివైండ్. ఒక పేతురు 6 శిష్యుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. యేసు ప్రభువుని ప్రేమించాల్సిన 7 శిష్యులు ఇక్కడ ఈ 2వ వచనం 21వ అధ్యాయంలో 7 శిష్యుల పేర్లు రాయబడి ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఈ 7 ప్రభువుని ప్రేమించి ప్రభు పనిలో ఉండి ప్రభువుని వెంబడించాల్సిన వీళ్ళు ఒక పేతురు చెప్పిన మాటకి, నేను నా పాత వృత్తికి వెళ్తున్నాను, నేను చేపలు పట్టుకున్నందుకు వెళ్తున్నాను అని చెప్పేటప్పటికి 6 పేతురుతో కలిసి సముద్రం మీద వెళ్తారు వాళ్ళైనందుకు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు. పేతురు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, మంచికైనా చెడుకైనా. ప్రతి మనిషి కూడా కొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. మీరు మీ కుటుంబాన్ని, మీ భార్యని, భర్తని లేదా పిల్లల్ని, మీ రక్త సంబంధికుల్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ప్రతి మనిషి కూడా. మరి మీరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ క్యారీ చేస్తున్నారు? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ప్రభు అన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మరి ఉప్పు అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్. ఇంత ఉప్పు కూరలో వేస్తే కూర అంతటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఉప్పు. మరి మనం కూడా కొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కదా. అలా నా గొప్ప నాయకుడు నాకు తెలుసండి అని మనం చెప్పుకుంటూ ఎంత గౌరవంగా మనం భావిస్తామో, యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా ఈ భూమి మీద మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేవారిగా ఉండాలి, ప్రభావితము చేసేవారిగా మనం ఉండాలి. మనం ప్రభావితం చేయాలి. ప్రభువు కోసం మనం ఈ రీతిగా బ్రతకాలి. కానీ బ్రతకటం లేదు అని శిష్యులను ఇక్కడ యేసు ప్రభు వారు గర్దిస్తూ ఉన్నారు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించాలి అన్న వాక్యాన్ని చాలాసార్లు మర్చిపోతూ ఉన్నారు ఈ శిష్యులు. కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా గమనించుకోవాలి. నేను ఇంకా మెసేజ్ స్టార్ట్ చేయలేదు, నిన్నటి విషయాలే నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడే మన పోషకుడు. చాలా మందికి అర్థం కావట్లేదు, దేవుడే మన పోషకుడు. ఇంత చేపలు పట్టుకుందామని రాత్రి అంతా శ్రమ పడిన ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు దేవుడే వీళ్ళు చేపలు పట్టుకొని వచ్చే టైంకి ప్రభువే అక్కడ ఒడ్డున కూర్చొని నిప్పుల మీద చేపలను వేపి రొట్టె ముక్కలతో వారికి ఆహారం పెట్టాడు. ప్రభు ఒక పనిని పిలిస్తే ఆ పనిలో మనం నమ్మకంగా ఉంటే మనకి ఆయనే పోషకుడు. ఇక్కడ శిష్యులు నమ్మకంగా లేనప్పటికీ కూడా వాళ్ళను ప్రభు పోషించాడు. అంత ప్రేమమయుడు. ఒకసారి మనం గమనించుకుందాం. కాబట్టి టైప్ చేయండి, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. యెహోవాయే నా పోషకుడు అని టైప్ చేయండి. ఓకే, రైట్. మనం ఇంకా ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పేతురుని 3 ప్రశ్నలు అడుగుతున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నీ వల విడిచి నువ్వు నన్ను వెంబడిస్తే నిన్ను మనుషులు పట్టు జాలరిగా చేస్తానన్నాను కదా. మరి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా మీద ఎందుకు నువ్వు తిరుగుబాటు చేసావు? ప్రాణం పోయినా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పావు. కానీ ప్రాణం పోకముందే నువ్వు ఒక చిన్న అమ్మాయికి, బలీలా అనే అమ్మాయికి భయపడి నన్ను 3 సార్లు తెలియదని బొక్కావు కదా. అంతేకాదు, నేను మిమ్మల్ని వెయిట్ చేయమని పంపిస్తే మీరేమో ఇక్కడ సముద్రం మీదకి చేపలు పట్టణానికి వెళ్ళిపోయారు కదా. మరి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకు ఆ ప్రశ్న పేతురుని అడిగాడు? వీళ్ళందరికంటే ఎక్కువగా. కొద్దిగా ఆలోచించాను. ఆలోచిస్తే నాకు వచ్చిన తలంపు ఏంటంటే,
వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అనే మాటకు అర్థం ఏంటంటే, వాళ్ళందరినీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? పేతురు. కాబట్టి పేతురుని అడుగుతున్నాడు, బాబు నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్వే, నువ్వు నాకు పనికొచ్చే పాత్రవే, కానీ నన్ను వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అనేటప్పటికి పేతురు చెప్పిన సమాధానం ఏంటంటే, నిన్న ధ్యానించాం మనం, ప్రభువా నీకే తెలుసు నేనంతా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ మనం గనక ఈ 3 ప్రశ్నలు 3 సార్లు అడుగుతాడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే మాట. సీమోను పేతురు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు వైపు చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేతురుని ఇక్కడ చాలా పెద్ద సర్జరీ చేస్తున్నాడు ప్రభు. సర్జరీ అంటారు కదా, బైపాస్ సర్జరీ, పెద్ద సర్జరీలు. యేసు ప్రభుకి అతిపెద్ద సర్జరీ శిష్యుల్లో ఎవరైనంటే పేతురే. చాలా టఫ్ గై, చాలా చాలా కష్టపడాలి పేతురు కోసం. అందుకే పేతురు దగ్గర ప్రభు కూర్చొని అంటున్నాడు ఫస్ట్ మాట. అంటే యాక్చువల్గా ప్రభు జెంటిల్ గా మాట్లాడుతున్నప్పటికీ కూడా యాక్చువల్గా ప్రభు పేతుర్ని తిడుతున్నాడు అనమాట. పేతుర్ని తిరిగి తన పనికి ప్రతిష్ఠించుకుంటున్నాడు. అక్కడ దారి తప్పిపోయిన పేతుర్ని పిలిచి మరలా అక్కడ గర్దింపు. అది యాక్చువల్గా అది మనం అంటే పేతుర్ని ప్రభు చాలా మెల్లిగా నెమ్మదిగా గర్దిస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా చెప్పు. వలవదిలేసి వచ్చింది నువ్వే, సముద్రం మీదకి దిగిపోయి నాతో పాటు నీటి మీద నడిచింది నువ్వే. నిజం చెప్పు, నువ్వు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా పేతురు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అంటే, దారి తప్పిన పేతురుని ఇక్కడ ప్రభు సరి చేస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాల్సింది. వెనక్కి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్న పేతురుని, నానా పేతురు నువ్వు చేపలు పట్టుకోవడం నా ప్రణాళికలో లేదు, నా ప్రణాళికలో నువ్వు మనుషుల్ని పట్టే జాలరివి కానీ చేపల్ని పట్టుకునే జాలరివి కాదు. డోంట్ గో బ్యాక్. నువ్వు బ్యాక్ స్లైడింగ్ అవ్వద్దు, నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. నా ప్రణాళికలో నువ్వు మనుషులను పట్టే జాలరులు, సువార్త చెప్పాలి, ఎందరినో నా వైపు తిప్పాలి, ఎందరినో ఈ రక్షణ వైపు నువ్వు నడిపించాలి పేతురు. అంతేగాని నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి? చేపలు పట్టుకోవడం ఏంటి? నువ్వు వెళ్ళిపోవడం కాకుండా మిగతా వాళ్ళందరినీ పట్టుకుపోతున్నావు ఏంటి? అసలు నీకు ఇచ్చిన తాళపుచ్చవేంటి? అసలు నీ మీద నేను కలిగి ఉన్న ప్రణాళికలు ఎన్నున్నాయి, అవి కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు. అలాంటి మంచి మంచి ప్రణాళికలు మీ అందరి మీద నేను కలిగి ఉంటే మీరేంటి వెనక్కి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నారు పేతురు? ఆలోచించండి. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. బ్యాక్ స్లైడ్ వెనక్కి వెళ్తున్న పరిస్థితుల్లో మనం ఆలోచించాలి, అసలు ప్రభువుకి మన ఎడల ఉన్న ప్రణాళికలు ఏంటి? అర్థమవుతుంది కదా మీకు? భూమిని తలకిందులు చేసే మీరు చేపలు పట్టుకుంటారా? ఈ భూమిని మొత్తం తలకిందులు చేయాల్సిన మీరు చేపలను పట్టుకుంటారా? చేపలు అదా మీ పని? దీనికా నేను పిలిచింది? ఎంత అత్యున్నతమైన పని, ఎంత దైవికమైన పని, ఎంత ప్రతిష్టాత్మకమైన పని. ఇంత పెద్ద పనికి నేను మిమ్మల్ని పిలుచుకుంటే మీరేంటి చేపలు పట్టుకుంటారంటారు? చేపల కొంప కొడతారా మీ దగ్గర? మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు తింటున్న తిండి ఏంటి అని ప్రభువు పేతుర్ని హెచ్చరిస్తున్నాడు. సెంటర్ పేతుర్ని హెచ్చరిస్తున్నాడు, ఒక విధంగా గర్దిస్తున్నాడు, చాలా నెమ్మదిగా మెల్లిగా. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మనం కొంచెం లోతుగా మనం ధ్యానించినట్లయితే, పేతురుని గర్దిస్తున్న యేసు ప్రభు, హల్లెలూయా, పేతురుని గర్దిస్తున్న యేసు ప్రభు. ఈరోజు నేను ప్రేమ గురించి 3 విషయాలు చెప్తాను. 3 చాలా ఇంపార్టెంట్ విషయాలు. మీ అందరి కళ్ళు తెరవబడాలి. రోజు తెరవబడిన నేత్రాలు ఇంకా తెరవబడాలి.
ప్రేమ గురించి 3 విషయాలు చెప్తా. మొట్టమొదటిగా ప్రేమలో ఎఫెక్షన్ ఉంటుంది, మమకారం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. రెండోదిగా ప్రేమలో త్యాగం ఉంటుంది. మూడోదిగా ప్రేమలో వెంబడించడం ఉంటుంది. ఈ 3 ఉంటాయి ప్రేమలో. మొదటిది ఆప్యాయత, రెండోది త్యాగము, మూడోది వెంబడించుట. 3 విషయాలు ఉంటాయి ప్రేమలో. యేసు ప్రభు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే దానికి అర్థం ఏంటంటే, నా మీద నువ్వు మమకారం కలిగి ఉన్నావా, నా మీద నువ్వు నా గురించి ఏదన్నా త్యాగం ఇవ్వగలవా. ఆ రోజు వల త్యాగం ఇచ్చి వచ్చావు, పడవ వదిలేసి వచ్చావు, మళ్ళీ ఆ పడవ ఎందుకు ఎక్కావు, మళ్ళీ ఆ వల ఎందుకు పట్టుకున్నావు? త్యాగం. మరి నన్ను వెంబడిస్తున్నావు కదా, నన్ను వెంబడించకుండా మళ్ళీ పడవ ఎందుకు ఎక్కావు? యేసుని వెంబడించే మన ముందు యేసు ఉండాలి, మనం వెనకాతలు ఉండాలి. అందుకే మన విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మనం చూస్తూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు యేసును చూడడం మానేస్తామో పడవ కనిపిస్తుంది, వల కనిపిస్తుంది. ఎప్పుడు యేసును చూడడం మానేస్తామో మన పాత బ్రతుకు గుర్తొస్తుంది, మన పాత బ్రతుకు వచ్చి మనల్ని పలకరిస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుని వెంబడించాలి, యేసునే వెంబడించాలి, యేసుని తప్ప ఇంకా దేన్ని వెంబడించుకోవాలి. సరే, 3 విషయాలను ఒకదానికంటే ఒకటి నేను చెప్పుకొని వెళ్తాను, జాగ్రత్త వినండి. రక్షణ ఉచితమే కానీ రక్షణ చీప్ కాదు. రక్షణ అనేది ఉచితం, కానీ రక్షణ అనేది చీప్ అయింది కాదు, నిర్లక్ష్యం చేసేది కాదు. రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ. ఇది చాలా గొప్పది, విలువైనది, పరిశుద్ధమైనది. కొందరు అనుకుంటున్నట్టు ఇదేమి అంత నాసిరకమైనది కాదు. రక్షణ అనేది చాలా విలువైనది, విలువైన విషయం రక్షణ అనేది. నెంబర్ 1. నెంబర్ 2, శిష్యరికము చేయడంలో మనం కొన్ని వదులుకోవాలండి. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. నేను టచ్ చేసిన మెసేజే మళ్ళీ నేను ఈరోజు టచ్ చేస్తున్నాను, ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్. శిష్యరికం చేయడం అంటే స్టేజ్కి పాటలు పాడడం అంత సులువు కాదు. శిష్యరికం చేయడం అంటే పిల్లలు డ్రమ్ కొడుతూ పాట పాడారు కదా, డెవలప్ వాయిస్ తో, అంత సులువు కాదు శిష్యరికం చేయడం. శిష్యరికం పిల్లలాట కాదు. శిష్యరికం చేయాలని అంటే చాలా వదులుకోవాలి. సో మెనీ పీపుల్ డోంట్ నో ద కాస్ట్ దే హ్యావ్ టు పే ఫర్ డిసైపుల్షిప్. పరిచర్యలో, సంఘ కార్యకలాపాల్లో పాల్గొనుటకు వారు చెల్లించాల్సిన క్రయధనం ఏంటో తెలియకుండా వారు పిల్లలాటగా తీసుకుంటూ ఉన్నారు ఈ విషయాలు. శిష్యుడిగా మనం ఉండాలి అంటే నెంబర్ 1, మనకి అపరిమితమైన ప్రేమ ఉండాలి ప్రభు మీద. ప్రభు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాని పూర్తిగా ప్రేమించండి. పూర్తిగా, అరకొరగా కాదు, పూర్తిగా. మీకు టైం ఉన్నప్పుడు కాదు. ద హైయెస్ట్ కమాండ్ టు మ్యాన్ కైండ్, మానవ సమాజానికి దేవుడిస్తున్న ఒక ఆజ్ఞ ఏంటంటే పూర్తిగా నన్ను ప్రేమించండి, అంతే. సింపుల్. అరకొరగా ఇస్తే కాదు, నన్ను పూర్తిగా ప్రేమించండి. డిమాండ్ అది ప్రభుకి. లవ్ మీ కంప్లీట్లీ, విత్ యువర్ హార్ట్, విత్ యువర్ స్పిరిట్, విత్ యువర్ మైండ్, విత్ యువర్ స్ట్రెంగ్త్. చేస్తే పూర్తి చేయండి. ప్రేమిస్తే నన్ను పూర్తిగా ప్రేమించండి, అంతేగాని మీకు నచ్చినట్టుగా బద్ధకంగా కాదు. నన్ను పూర్తిగా ప్రేమించండి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభువులో ఎలా ఉన్నాం? నీ జీవన సంబంధమైన వ్యాపారాలన్నీ విడిచి ఆయన్ని వెంబడించాలి. అంటే వీళ్ళు పాస్టర్స్ కాబట్టి శిష్యులు, వాళ్ళన్నీ విడిచిపెట్టాలి, తప్పదు. వాళ్ళ లైఫ్ లో ఉన్న బిజినెస్లన్నీ విడిచిపెట్టాలి. ఎందుకంటే వీళ్ళ పని మామూలైన పని కాదు. పాస్టర్ పని అంత మామూలైన పని కాదు. ఇప్పుడు మీరు వాక్యం వింటున్న మీరు కూడా శిష్యులే, కానీ మీరు పాస్టర్స్ కాదు. అయితే మీ జీవితంలో
మీ గత అనుభవాలు ఏవి ఈ రోజు మిమ్మల్ని వచ్చి పలకరిస్తున్నాయో వాటిని జాగ్రత్తగా డీల్ చేయండి. రక్షణ ఉచితమే కానీ రక్షణ చీప్ కాదు. ఇది మీరు గుర్తుంచుకోండి. చాలా వదులుకోవాల్సి ఉంటది. యేసుక్రీస్తు ప్రభు కొరకు చాలా వదులుకోవాలి. జీవితంలో చాలా వదులుకోవాలి ప్రభువుని సంపాదించుకున్నట్టు కోసం. ఎంత వదులుకుంటే అంత పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన స్వచిత్తాన్ని మనం కాదనుకోవాలి. నన్ను వెంబడింపగోరువాడు తనని తాను ఉపేక్షించుకొని, తనని తాను చంపుకొని, తనని తాను వద్దనుకొని, తన ఆలోచనలకి ఇంటూ మార్క్ పెట్టి ప్రభువునే వెంబడించాలి. ప్రభు ఎటు చూపిస్తే అటు వెళ్ళాలి. ప్రభు ఎటు చూపించకపోతే అక్కడ ఆగాలి. ఈరోజు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఇంత ఓపిక ఎవరికి ఉందండి? కాంపిటీషన్. చర్చిలో ఆ బ్రదర్ బండి కొనేసాడు, చర్చిలో ఈ బ్రదర్ గోల్డ్ కొనేసాడు, చర్చిలో ఆ బ్రదర్ టీవీ కొనేసాడు, చర్చిలో ఈ బ్రదర్ కారు కొనేసాడు. కాంపిటీషన్. ఉన్నా లేకపోయినా షోయింగ్ జమానా, అంటే బయటికి చూపించుకునే లోకం. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఇంత ఓపిక్గా దేవుడి కోసం కనిపెట్టేవారు ఎవరు లేరు. అందుకే దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. దావీదే కనిపెడుతున్నాడంట. తన దేశంలో నమ్మకస్తులైన వారికి దావీదు దొరకట్లేదు. వాళ్ళ కోసం కనిపెడుతూ ఉన్నాడంట. మరి దేవుడు కూడా కనిపెడుతూ ఉన్నాడు. నా కోసం తనని తాను బలిచ్చుకొని, అంటే బలి అంటే నా ఉద్దేశంలో తనను తాను ఉపేక్షించుకొని, తన కోరికలను, తన ఆశలను, తన నిర్ణయాల్ని ప్రభు కోసం చంపుకొని ప్రభువుని వెంబడించే వారి కోసం ప్రభు వెతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని. సిలువ అంటే ఏంటి? మరణం. సిలువ అంటే మరణం. సిలువ మీద యేసు ప్రభు మరణించాడు. అంటే తాను సిలువను ఎత్తుకొని, తన సిలువను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటంటే మరణాన్ని ఎత్తుకొని, అవసరమైతే చనిపోయే పరిస్థితి. శిష్యరికం అంటే ఏంటి? అవసరమైతే చచ్చిపోవాలి. ఈరోజు చాలా మంది తెలియక ప్రభు సేవలో గౌరవం దొరుకుతుంది, డబ్బులు దొరుకుతాయి, హోదా దొరుకుతుంది అనుకుని వచ్చేస్తున్నారు. పిలుపుతో వస్తే సరే, దేవునికి స్తోత్రం. పని వాళ్ళు తక్కువ ఉన్నారు, కావాలి పని వాళ్ళు దేవుని రాజ్యంలో. కానీ పిలుపు లేకుండా వస్తే మాత్రం బ్యాడ్ న్యూస్. ఆ వ్యక్తికి ఇక్కడ చేదు అనుభవమే ఎదురవుతుంది. ఎందుకంటే ఇది సిలువ మార్గము, ముళ్ళ మార్గము, తనని తాను ఉపేక్షించుకోవాల్సిన మార్గమే. దిస్ లైఫ్ ఈజ్ నాట్ బ్రాడ్, దిస్ లైఫ్ ఈజ్ వెరీ నారో. ఇది ఇరుకు ద్వారం ప్రవేశించాలి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వాక్యం వింటున్నారు. విశ్వాసిగా మీరు చెల్లించాల్సిన క్రయధనం ఏంటి? టేకప్ క్రాస్ అనే పదాన్ని టైప్ చేయండి. టేకప్ క్రాస్. ప్రభు చెప్పాడు, నీ సిలువను ఎత్తుకొని. నీ సిలువ, ఏసై సిలువ కాదు, ఏసై సిలువ ఆయన ఎత్తేసుకున్నారు. ఆయన పూర్తి చేస్తారు ఆయన పని ప్రభువారు. ఇప్పుడు నా సిలువను నేను ఎత్తుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని మనం గమనించాలి. నా సిలువను నేను ఎత్తుకోవాలి. ఇప్పుడు మీ సిలువను మీరు ఎత్తుకోవాలి. ప్రభువును వెంబడించాలనుకుంటే, ప్రభువును వెంబడించాలనుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా మీరు బ్రతికితే సరిపోద్ది. ఉన్న నామకార్థ స్థితిలో ఉంటే సరిపోతుంది. తప్పే లేదు, ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? ఇదేం డిమాండ్ కాదు. ఈ రోజుల్లో మినిస్ట్రీ కాంపిటీషన్ అయిపోయి, మినిస్ట్రీ ఒకరిని మించింది ఒకరు చెయ్యాలనే ప్రోత్సాహంలో స్వార్థీకరణ అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి రక్షణ చీప్ అని మాత్రం ఎవరు అనుకోరు. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్. ఎక్కువ స్వార్థ జరిగిపోయినంత మాత్రం ఎక్కువ ఆత్మలు రక్షించబడిపోతాయని లేదు. ప్రభు చిత్తంలో ఎవరిని ఆయన పిలుచుకుంటాడో వాళ్ళే రక్షించబడతారు. వాళ్ళే గట్టి గింజలుగా మిగులుతారు. వాళ్ళే గాలికి ఎగిరిపోయే పొట్టులా వారు ఉండక వారు చాలా స్థిరంగా నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక.
ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, విశ్వాసులారా, మీరు రక్షించబడ్డారు కదా, మీ రక్షణకు మీరు చెల్లించాల్సిన క్రయధనం ఏంటో ఒకసారి గమనించండి. ఏంటి క్రయధనం? పాటలు పాడటమా? కాదే. ప్రతి ఆదివారం చర్చికి రావడమా? అది మాత్రమే కాదే. కొంత దశంభాగం ఇవ్వడమా? అది మాత్రమే కాదే. మరేంటి? నీ అనుదిన జీవితంలో యేసుని తప్ప ఇక దేనిని ప్రేమించకపోవడమే క్రయధనము. మనం చాలా ప్రేమిస్తాం. మీకు ఇంకో చిన్న ఉదాహరణతో పాటు ఆత్మీయ సత్యాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దేన్ని మనం ఎక్కువ ప్రేమిస్తామో దానికోసం ఏదైనా త్యాగం చేస్తాం. ఈ రోజుల్లో ఈ లోకంలో మనం గనక గమనిస్తే, ఈ లోకంలో కూడా ఒక ప్రేమ ఉంది. ఎలాంటి ప్రేమ అంటే, ప్రాణం తీస్తారు, ప్రాణం పోస్తారు. దేన్ని ఎక్కువ ప్రేమిస్తారో దానికోసం ఏదైనా త్యాగం చేస్తారు. ఒక ప్రియురాలని ప్రేమిస్తారు గనుక ఆ ప్రియురాలి కోసం మంచి గిఫ్ట్ గా ఉంటాడు. తన ఖర్చులన్నీ త్యాగం చేస్తాడు. పొద్దున్న లెగిస్తే ఆ స్త్రీ, పొద్దున్న లెగ్గానే ఆ స్త్రీనే గుర్తు తలంచుకుంటాడు. ఆ స్త్రీని ఉద్దేశించి తయారవుతాడు. జోబులో ఉన్న డబ్బులు ఇంక దేనికి ఖర్చు పెట్టాడు, అంతా స్త్రీకే. ప్రేమ కూడా ఒక లోతుంది. అందుకే ప్రభు ప్రేమ దగ్గర పట్టుకున్నాడు. నువ్వు దేన్ని ప్రేమిస్తావో పేతురు, దానికోసమే నువ్వు బ్రతుకుతావు. నీ బ్రతుకును నువ్వు ప్రేమిస్తే, అదిగో నువ్వు వదిలేసిన మరబోటుని వెళ్ళి పట్టుకుంటావు. నిన్ను నువ్వు ప్రేమిస్తే, అదిగో వెళ్ళి వదిలేసిన నువ్వు ఆ వలను మళ్ళీ పట్టుకొని సముద్రం మీదకి వెళ్తావు పేతురు. ఏది వదిలేవో దాన్నే పట్టుకుంటావు నిన్ను నువ్వు ప్రేమిస్తే. అందుకే నన్ను ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమిస్తే దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీ ప్రాణాన్ని ఒక రోజు నువ్వు పోగొట్టుకుంటావు. నన్ను ప్రేమిస్తే శాశ్వత కాలం ఆ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. శిష్యరికము, రక్షణ అంటే టైం పీరియడ్ లో ఉన్న మనల్ని నిత్యత్వపు అవగాహనలోకి తీసుకెళ్ళాలి. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఇవన్నీ అర్థమవుతున్నాయా అందరికీ? ఒక కాలచక్రంలో బ్రతుకుతున్నాం మనం. రాత్రి అయితే పడుకోవాలి, తెల్లారైతే లెగాలి, సూర్యుడు, ఎండాకాలం, వర్షాకాలం. ఈ కాలచక్రంలో మనం మానవులుగా శరీరంలో సంచరిస్తూ ఉన్నాం. బాధలు, కష్టాలు, రోగాలు, వైరస్లు, సంతోషం, సమాధానం, ఇవి కూడా అన్ని ఉన్నాయి ఈ కాలచక్రంలో. దేవుడు ఈ కాలచక్రంలో లేడు. కాలానికి అతీతుడు దేవుడు, కాలానికి నిర్మాణకుడు దేవుడు, కాలాన్ని సృష్టించిన వాడు దేవుడు. ఇప్పుడు ఈ కాలచక్రంలో ఉన్న మనం మన అపరాధములు, పాపములలో చచ్చిన వారమే ఉండగా మనల్ని రక్షించి యేసు రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి ఈ కాలచక్రంలో ఉన్న మనల్ని కాలాతీతులుగా చేస్తున్నాడు పరమాత్మ. నిత్యత్వంలోకి తీసుకెళ్తున్నాడు. అరే బాబు, ఈ కాలం కాదురా అసలు సీను, అసలు నిజం ఈ కాలం కాదు. ఈ కాలానికి అతీతమైన లోకం ఒకటి ఉంది, దాన్ని నిత్యత్వము. టైప్ చేయండి, ఇటర్నిటీ. నిత్యత్వము, నిత్య జీవం కలుగుతుంది. యేసుని నమ్మితే నిత్య జీవం. అదే కదా సువార్త. యేసుని నమ్ముకుంటే నిత్య జీవం. ఆ నిత్యత్వంలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు అది చాలా మంది నిత్యత్వపు దర్శనం లేదు చర్చిల్లో. ఈరోజు అందరూ కూర్చుంటున్నారు. నిత్యత్వం అంటే చాలా మంది తెలీదు. ఛాలెంజ్ చేస్తాను, చాలా మందికి నిత్యత్వం గురించిన అవగాహన లేదు, పునరుద్ధానం గురించిన అవగాహన లేదు. అందరూ ఈ భూమి మీద ఉండిపోతారు శాశ్వతంగా అన్నట్టుగానే కష్టపడుతున్నారు. కానీ అది నిజమా? నో, మనం ఇంకొక లోకానికి సిద్ధపడుతున్నాం. అదే క్రైస్తవ్యం. మనం ఒక రోజు పునరుద్ధానాలు మోతాం, దానికోసం సిద్ధపడాలి. టైం గ్యాప్ లేని, టైము వ్యవధి లేని, కాలచక్రము లేని ఒక లోకంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రతి ఒక్కరు వెళ్తారు. ప్రభువుని నమ్మిన వాళ్ళు వెళ్తారు, ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా వెళ్తారు నిత్యత్వంలో. అందులో డౌటే లేదు.
వాళ్ళని అపోహలు ఉన్నాయి, చనిపోయిన తర్వాత కుక్క, పంది, బల్లిలా పుడతారు. కల్పనా కథ. మనిషి ఒక్కసారి పుడతాడు, మనిషి ఒక్కసారి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది, అందులో తిరుగులేదు. ప్రభువుని నమ్మినా నమ్మకం. నిత్యత్వం రెండు రకాలు, ఒకటి జీవం, రెండోది మరణం. ఒకటి పరలోకం, ఒకటి నరకం అన్నమాట. ఒకటి దేవుడు, ఒకటి దెయ్యం అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా నిత్యత్వంలోకి వెళ్తాడు. ఇప్పుడు చర్చిలోకి వచ్చిన మనం కూడా నిత్యత్వంలోకి వెళ్తున్నాం. సిద్ధపడితే జీవంలోకి వెళ్తాం, సిద్ధపడకపోతే చూసారా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది నిత్యత్వాన్ని. నిత్యత్వం కోసం బతకండి. ఈ భూమి మీద అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది ఇది ఇది అది అని చెప్పి నిన్ను దుష్టుడు ఈ భూమి మీద నీకు నానా రకాలైన అల్పకాల భోగాలకు నిన్ను కట్టుబడేస్తాడు. ఫర్ టెంపరరీ థింగ్స్ యు ఆర్ బీన్ టైడ్ అప్. దుష్టుడు పని ఏంటి? వాడుకున్న సైన్యం అంతా పనిచేస్తున్నది ఏంటి? నీకు నిత్యత్వం కాన్సెప్ట్ అర్థం అవ్వకూడదు, నీకు పునరుద్ధానం అర్థం అవ్వకూడదు, నీకు అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో నీకు అర్థం కాకూడదు. ఒకవేళ అర్థమైనా అరకొరగా అర్థం అవ్వాలి, నూనె బాటిల్ వరకే అర్థం అవ్వాలి, కర్చీఫ్ వరకే అర్థం అవ్వాలి, ముట్టుకుంటే వెనక్కి పడిపోతాం అంతవరకే అవే అర్థం అవ్వాలి. కానీ అసలు అర్థం అవ్వాల్సిందేంటి? అర్థం అవ్వాల్సిందేంటి? నిత్యత్వం అర్థం అవ్వాలి. ఎవరు మెచ్యూర్డ్ క్రిస్టియన్? ఎవరు బలమైన క్రైస్తవుడు? ఎవరు నిత్యత్వాన్ని అర్థం చేసుకున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద చాలా రకాల ప్రేమలు ఉన్నాయండోయ్. మీకు చెప్పాలనుకున్న నా జీవితంలోనే బోల్ సాక్ష్యాలు చెప్పచ్చు. నేను దేన్ని ఎక్కువ ప్రేమించానో దానికోసం నేను తెగ ఖర్చు పెట్టాను. ఒకప్పుడు త్రాగుడు నేను చాలా ప్రేమించేవాడిని, డబ్బంతా దానికే తగలు పెట్టాను. ఒకప్పుడు నేను దేన్ని ప్రేమించానో దాని కోసం నేను చాలా మమకారాన్ని, త్యాగాన్ని కలిగి దాన్ని వెంబడించాను. అందుకే ప్రభు అడుగుతున్నాడు పేతురుని, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావు. నీకు అర్థమవుతుందా? పేతురికి ఇవన్నీ కరెక్ట్ అవుతున్నాయి. అన్ని రాయలేదు గ్రంథంలో, ఎక్కడ రాయగలరు అన్ని? ఇందులో పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడితే ఆయన మనకు అన్ని నేర్పిస్తారు, ఏమేమి ఉన్నాయి ఏమేమి. పేతురుని ఒక మాటలో పేతురుని యేసు ప్రభు కట్టిపడేసాడు అంతే. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఏది త్యాగం? ఏది పేతురు? నువ్వు నన్ను ప్రేమిస్తే పేతురు ఏది త్యాగం? ఉంటే నువ్వు మళ్ళీ చేపలు పట్టుకునేందుకు ఎందుకు వెళ్తావు? నిన్ను వెయిట్ చేయమంటే వెయిట్ చేయకుండా నువ్వు మరపోటు ఎందుకు తీసుకున్నావు? వాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు మిగతాతో నీతో ఉన్న శిష్యులను ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేసావు? నిన్ను ఒక లీడర్ గా నేను పెడితే లీడర్ గా ఉండాల్సింది నువ్వేమో గడ్డి తింటావా పేతురు? బుద్ధి చెప్పాల్సింది నీవు గడ్డి తింటే ఎలాంటి పరిస్థితి? త్యాగం ఏది పేతురు? ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, త్యాగం ఏది? ప్రభు కోసం ఏం త్యాగం చేశారు చెప్పండి. ప్రభు కోసం మీరు చూపిస్తున్న మమకారం ఏంటి చెప్పండి. ఎఫెక్షన్ అంటే మీ భావం, మీ ప్రార్థనలో మీ భావం, మీ ఎఫెక్షన్ ఏంటి? వాక్యం వింటున్నప్పుడు, ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎఫెక్షన్ ఇస్తున్నప్పుడు ఎంత లోబడుతున్నారు? యేసుని వెంబడిస్తున్నారు. వారికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సీమోను పేతురు ఆట పేరు ఎత్తాడండోయ్ ప్రభు. యోహాను కుమారుడు అయిన సీమోను. యోహానికి రక్షణ లేదు, సీమోనికి రక్షణ లేదు, పాత పేర్లు ఇవి, పాత జీవితం ఎందుకు ఎత్తాడు ప్రభు? జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు కదా, కానీ ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఆ పని చేస్తున్నారు కాబట్టి. మీకు అర్థమవుతుందండి? ఆ పని చేశాడు కాబట్టి, ఆ పాత జీవితంలో ఆ వదిలేసిన పనిని మళ్ళీ చేశాడు కాబట్టి పాత పేరు పిలుస్తున్నాడు. యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేసి శిష్యులకు పేర్లు మార్చాడు.
సీమోనికి పేతురు అని పేరు పెట్టాడు. ఎందుకంటే నువ్వు అలా ఉండాలని పేతురు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ప్రభు ఏమో నువ్వు అలా ఉండట్లేదుగో, నీ పాత పేరుకు తగ్గట్టు పాత బ్రతుకుని కలిగి ఉన్నావు సీమోను. ఎంత గుండెని పిండేసిన విషయం. వాక్యం చదివితే ఇవన్నీ మనకు కనపడవు, ధ్యానిస్తే ఇవన్నీ కనిపిస్తాయి. కాంటెక్స్ట్ ని సీక్వెల్ గా మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. సీమోను చేపలు పట్టేవాడా, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? సీమోను గుండెని పిండేస్తున్నాడు ప్రభు. సర్జరీ, స్పిరిచువల్ సర్జరీ జరుగుతుంది. ఒక ఆత్మను బైపాస్ చేస్తున్నాడు ప్రభు, రెస్టోర్ చేస్తున్నాడు ప్రభు. ఈరోజు మనం కూడా ఆ పేతురుని అడుగుతున్న ప్రశ్నే మనల్ని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న అందరికీ ఒకే ప్రశ్న 3 సార్లు వేశారు ప్రభువారు. ఒకే ప్రశ్న 3 సార్లు వేశారు. ఎందుకు వేశారు? ఈ ప్రశ్నే అందరికీ. అందరికీ ఇదే ప్రశ్న. హల్లెలూయా. క్రైస్తవులు అందరికీ, సార్వత్రిక సంఘంలో ఏ టైంలో అయినా, ఏ సెంచరీలో అయినా ఈ ప్రశ్న అందరికీ. నువ్వు నన్ను ప్రేమించున్నావా? ఎలా ఉంది మీ త్యాగ జీవితము? ఏం త్యాగం చేస్తున్నారు ప్రభు కోసం? బైబిల్ మెడిటేట్ చేయనందుకు మీరు చేస్తున్న త్యాగం ఏంటి? ప్రభు రాజ్యం కోసం మీరు చేస్తున్న త్యాగం ఏంటి? ప్రభు అడిగితే ఏమైపోతాం మనం? దశమ భాగాలు ఇవ్వనందుకు గింజిపోతుంటాం. దశమ భాగం త్యాగం చేయలేం, దానికి ఎక్కడ లేని రాజకీయాలు తీస్తాం, పాస్టర్లని సైతం నిందిస్తాం, పాస్టర్లని సైతం వాళ్ళ మీద తప్పుడు మాట్లాడతాం. డబ్బులు అడుగుతున్నారు, ఎక్కువ అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు. మరి దేవుడి రాజ్యం ఎగ్జిస్టెన్స్ అవద్దా? దుష్టుడి రాజ్యం ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఆ దుష్టుడి రాజ్యం కోసం కేబుల్ టీవీలకి, త్రాగుడికి, తిండికి, ఫ్యాషన్స్ కి, అన్నిటికీ ఖర్చు పెడుతున్నాం. మరి దేవుడి రాజ్యానికి త్యాగం లేదు అంటే ప్రేమ లేదు. అది ప్రాబ్లము. దశమ భాగం కాదు. నేను ఎప్పుడు అంటుంటాను తోటి సహోదరులతో, కానుక ఇంపార్టెంట్ కాదు తమ్ముడు. అసలు ఆ హృదయంలో దేవుడికి ప్రేమే లేదు. ప్రేమ లేనివాడు కానుక ఇవ్వగలడు. కానుక ఇవ్వకపోగా 100 కారణాలు చెప్తాడు. మళ్ళీ ఆ కానుక ఎందుకు ఇవ్వలేదు? అయ్యో, దేవుడిని నువ్వు ప్రేమించడం లేదు, త్యాగం లేదు. కానుకల గురించి ఒక మాట నేను చెప్తాను. ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ త్యాగం ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. దశమ భాగము దగ్గర ఫెయిల్ అయినాడు జీవితంలో అన్ని ఫెయిల్ అయినట్టే నా లెక్కలో, నా ఎస్టిమేషన్ లో, నా రీసెర్చ్ లో, నా అనుభవంలో నేను తెలుసుకున్న ఒక సత్యం ఏంటో తెలుసా? దశమ భాగం ఇవ్వలేని వాడు ఆల్రెడీ దేవుణ్ణి ప్రేమించడంలో వెనకబడిపోయిన వాడని నా అనుభవంలో నేను తెలుసుకున్న నగ్న సత్యం. నన్ను తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటుంటారు, నన్ను పొగిడిన వాళ్ళు పొగుడతారు, పొగిడిన వాళ్ళు తిడతారు, తిట్టిన వాళ్ళు మళ్ళీ పొగుడతారు. ఐ డోంట్ కేర్. ఇక్కడ మనం గమనిస్తే సీమోను పేతురు ఏమని ఉత్తరం ఇస్తున్నాడంటే, అవును ప్రభువా, అవును ప్రభువా. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడండి పేతురు. ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకే తెలుసా. యేసు ప్రభు హృదయాలు ఎరిగినవాడు. యేసు ప్రభుకి మన హృదయాలన్నీ తెలుసు. అందుకే పేతురు ఏం పట్టుకున్నాడు అని అంటే, యేసు ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని పట్టుకున్నాడు. ద ఓమ్నిసెన్స్. దేవుడికి అన్నీ తెలుసు అన్న విషయం పేతురుకు తెలుసు. ప్రభువుకి అన్నీ తెలుసు అని పేతురుకు తెలుసు. అందుకే పేతురు ఒక మాట అంటున్నాడు, అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమ కూడా ఎంత ప్రేమిస్తున్నానో నీకే తెలుసు. గత 12 సంవత్సరాల నుంచి దేవుని వాక్యమే నాకు ఆహారం.
ఆ అనుభవంలో నుంచి నేను మాట్లాడు. పేతురు తన అంతరంగంలో నుంచి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకంతా తెలుసు ప్రభు, ఎక్కడ నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, ఎక్కడ నేను ఈ లోకానికి భయపడుతున్నానో నీకు తెలుసు, డబ్బు కోసం నేను ఎక్కడ కక్కుర్తి పడుతున్నానో నీకు తెలుసు, బంధువుల కోసం నేను ఎక్కడ కక్కుర్తి పడుతున్నానో నీకు తెలుసు, నా సెల్ఫ్ ఈగో కోసం, నా గర్వం కోసం నేను ఎక్కడ వెనకబడి ఉన్నానో కూడా నీకు తెలుసు, నా కుటుంబం కోసం నేను ఎక్కడ వెనకబడ్డానో నీకు తెలుసు ప్రభా, నీకు అన్ని తెలుసు ప్రభా. అన్ని తర్వాత ప్రభు ఇక్కడ అంటున్నాడు మాట, నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. గొర్రె పిల్లలు, పేతురు నా గొర్రె పిల్లలను మేపు. గొర్రె పిల్లలు, ఫస్ట్ గొర్రెలు అనలే, గొర్రె పిల్లలు అంటున్నాడు ప్రభు. అంటే ఎవరు? రక్షణలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు. అప్పుడే కదా సంఘం స్టార్ట్ అయింది. సో అందరికి అన్ని తెలుసా? తెలియదు. సో ప్రభు ఏమంటున్నాడు? నీ దగ్గర పిల్లలు వస్తారు, పిల్లల్ని తృణీకరించక పిల్లలను పెంచి పోషించు. నీ పని మేపడము పేతురు, మేపడం. నీ పని ఏంటంటే మేపడం, చేపలు పడడం కాదు. నీ పని మేపడం. నీ పని ఏంటంటే నువ్వు వెళ్ళి నా వాక్యాన్ని మోకాళ్ళ మీద, ఉపవాసం మీద నా వాక్యాన్ని, నా అనుభవాల్ని పొందుకొని ఆ వాక్యాన్ని గొర్రె పిల్లలకు చెప్పడమే నీ పని. యువర్ ఎ పాస్టర్, దట్స్ ఇట్, అంతే. నీ పని మేపడం, మేపు అంతే. చర్చ్కి వస్తే చర్చ్లో మేపు, చర్చికి రాకపోతే ఇంటికి వెళ్ళి మేపు, వ్యక్తిగతంగా మేపు, ఫోన్లో మేపు, ఫేస్బుక్ లో మేపు, వాట్సాప్ లో మేపు. నీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో నా గొర్రె పిల్లలను మేపు. నీ పని అది, మేపడం నీ పని. మేపేవాడు నువ్వు కాపరివి. చేపలు పట్టుకునే పని మాత్రం ఇది కాదు. బట్టలన్నీ ఇప్పేసి ఆ యొక్క నడికట్టు కట్టుకొని వల విసిరి రాత్రంతా శ్రమ పడే పని నీది కాదు. రాత్రంతా ప్రార్థన చేసే పని నీది. భుజాలు నొప్పేసేటట్టు వలలు వేసి వలలు లాగే పని కాదు నీది. రాత్రంతా చేతులెత్తి ప్రార్థన చేసే పని నీది పేతురు. నేను ఈ పనికి నిన్ను పిలుచుకున్నావు, ఆ పని ఎందుకు చేస్తున్నావు పేతురు? ఈరోజు వాక్యం వింటున్న మీరు, మిమ్మల్ని దేవుడు దేనికి పిలిచాడు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై గాడ్స్ కాల్ ఆన్ యువర్ లైఫ్. దేవుడు మీకు ఇచ్చిన పిలుపుని మీరు గుర్తించండి. ఫోకస్, ఆ పని మీద బుర్ర పెట్టండి. మీరు ఏ పని చేసినా, మీరు రాత్రంతా కష్టపడినా మీకు ఏ ఫలితం ఉండదు. దేవుడు మిమ్మల్ని ఏ పనికి ఏర్పాటు చేశాడో ఆ పనిని నమ్మకంగా చేయండి. ప్రభు మీకు మేలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. రెండోసారి చూద్దాం. మరలా ఆయన, ఇదంతా భోజనం జరుగుతుంది సముద్రం ఒడ్డు దగ్గర, బ్రేక్ఫాస్ట్ మీట్ ఇది. ఆ భోజనం చేసిన తర్వాత ప్రభు పేతురుని అడుగుతున్నాడు రెండోసారి, యోహాను కుమారుడు అయిన సీమోను, మళ్ళీ పాత పేరు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? నా కోసం త్యాగం అవ్వగలవా? త్యాగం ఏమైనా చేయగలరండి? ఏం త్యాగం చేసావు అసలు ఇప్పటి వరకు? ఇంకేమి త్యాగం చేయాల్సి ఉన్నది? పాస్టర్ గా దేవుని సేవకు రావడం అంటే చావుకు రావడం. కొందరు జీవితాల్లో త్యాగాలు ఉండవు. కొందరు పాపం తెలియక వచ్చేస్తారు పిలుపు లేకుండా. కానీ పిలుపున్న సేవకుడు ధన్యజీవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలుపున్న వాళ్ళను మనం ఎంత గౌరవిస్తామో, పిలుపు లేకుండా పాపం అమాయక స్థితిలో సేవకు వచ్చేసిన వాళ్ళని చూస్తే జాలి పడక తప్పదు. ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మందను మేపరు. వీళ్ళ పని ఏంటంటే ఇటు అటు తిరగడమే. మందను మేపేవాడు మందపాలు తాగి దేవునికి స్తోత్రం, దేవుడి పనులు ఇచ్చేస్తాడు. ఈరోజు మనం ఇది అర్థం చేసుకోవాలి కదా. మరలా అంటున్నాడు, సీమోను పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? మొదటి క్వశ్చన్ లో ప్రేమకి కమిట్మెంట్ అడిగాడు. రెండో
క్వశ్చన్లో ప్రేమకి త్యాగం అడుగుతున్నాడు ప్రభు. నా కోసం త్యాగం ఏం చేయగలుగుతావా? మళ్ళీ ఇలాంటి టెంప్టేషన్లు నీకు వచ్చినప్పుడు, వల కనపడినప్పుడు, బోట్ కనపడినప్పుడు, సముద్రం ఒడ్లో మళ్ళీ నువ్వు వెళ్లకుండా త్యాగంగా నా కోసం నా సేవ చేస్తావా? నా గొర్రెలు మేపుతావా? అప్పుడు ఏమన్నారో చూద్దాం అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుము. రెండోసారి కాయుము, గొర్రెలను ఏం చేయమన్నారు? కాయుము. ఫస్ట్ ఏమో గొర్రె పిల్లలను మేపమన్నారు, రెండోసారి ఏమో గొర్రెలను కాయమన్నారు. గొర్రె పిల్లలు పెద్దవైతే గొర్రెలు అవుతాయి, పిల్లలు పెద్దవైతే గొర్రెలు అవుతాయి. ఈ గొర్రెలు పెద్ద అయిన తర్వాత కుదురు ఎక్కడ ఉంటాయి? కొంత ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది, అన్ని మాకు తెలిసిపోయి అనుకొని తొందరపడిపోతారు. ఏం తెలీదు, నష్టపోతారు, నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. అప్పుడు మళ్ళీ అర్థమవుతుంది, అయ్యో తొందరపడ్డాను. ప్రభు చెప్తాడు కాయాల్ని. పేతురు అంటాడు, ఎక్కడ కాస్తాం ప్రభు? వాళ్ళు వింటే కదా. కాస్తే ఆగుతారా ఈ రోజుల్లో? నువ్వు కాపరిగా మేపమన్నాడు కాబట్టి మేపం, నువ్వు తప్పు చేస్తున్నావు అబ్బాయి అని చెప్తే ఉంటాడేంటి? సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం దగ్గర స్టీవెన్ పాల్ గారు మంచి వాక్యం చెప్తున్నారు, అక్కడ పోతా ఉంటారు, వెళ్ళిపోతారు. ఈ స్టీవెన్ పాల్ గారి దగ్గర దొరుకుతున్నది ఏంటా అని ఆలోచించాను. ఇప్పుడు స్టీవెన్ పాల్ గారి లాగా నేనేం చెప్పట్లేదు, ఆయన చెప్తున్న దాంట్లో ఏంటి అంత ఎక్కువ ఉంది, పరలోకపు మన్నా అసలు ఏంటని ఆలోచిస్తే తేలిన ఫలితం ఒకటే. నేనైతే నా గొర్రెలతో ముఖాముఖి ఉంటాను, అక్కడికి వెళ్తే ఆ ప్రాబ్లం ఉండదు. అక్కడికి వెళ్తే ఆ జనంలో గుంపులో గొర్రె చక్కగా వెళ్తారు, ఒక 3 hours ఒక షో చూసినట్టు చూసి వచ్చేస్తారు. మరి ఇక్కడ పేతుర్ని మేపమని చెప్తున్నాడు, మేపమని కాయమని ఒక కంచేసి కాయమని చెప్తూ ఉన్నాడు. చూడండి ఈరోజు ఎన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సీమోను పేతురు, నా కోసం నువ్వు ఏమైనా త్యాగం చేయగలవా అంటే నేను చేస్తానయ్యా, అది కూడా నీకే తెలుసు అంటే ఆ త్యాగం కూడా ఏం చేస్తాడో ప్రభువుకే తెలుసని పేతురు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనం గమనించాలి. ప్రేమలో ఒక శక్తి ఉంది, ప్రేమలో మనము సేవ చేస్తాం, ప్రేమ మనకి సేవ చేయగలిగే శక్తిని ఇస్తుంది. ప్రేమ, దేవుడిని ఎక్కువ ప్రేమించినప్పుడు సువార్తలకు వెళ్ళాలనిపిస్తుంది. దేవుడిని ఎక్కువ ప్రేమించినప్పుడు సువార్తలో లిటరల్ గా సేవ చేయాలనిపిస్తుంది. దేవుడిని ఎక్కువ ప్రేమించినప్పుడు పాస్టర్ గారికి లోబడాలనిపిస్తుంది. దేవుడి ప్రేమ మనలో తగ్గినప్పుడు పాస్టర్ గారికి ఎదురెదాలనిపిస్తుంది, పాస్టర్ గారిని ఎదిరించాలనిపిస్తుంది. ప్రేమ తగ్గినప్పుడు చీపురు కూడా పట్టుకోవాలనిపిస్తుంది. ప్రేమలో ఎదిగినప్పుడు అడ్లు తోవాలనిపిస్తుంది. ప్రేమలో ఎదిగినప్పుడు పాస్టర్ గారు చెప్పకపోయినా పని చేసేస్తాం. ప్రేమ తగ్గినప్పుడు ఏదీ లేదు, కఠినమైపోతున్నారండి. అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని ప్రభుత్వమే చెప్పాలి. చల్లారిపోతుంది. ప్రేమ ఎక్కడుంది? ఒకరి మీద ఒకరు ద్వేషం, ఒకరి మీద ఒకరు కడుతున్నోళ్ళు తక్కువ, పడగొడుతున్నోళ్ళు ఎక్కువ కదా. నిజమైన క్రైస్తవుల్ని మనం ప్రేమ ద్వారానే అంచనా వేయాలండి. ఈ వ్యక్తి నిజమైన క్రైస్తవుడా కాదా అని తెలుసుకోవాలని అంటే ప్రేమని కొలతేస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఈ యోహాను సువార్త ముగింపులోకి వస్తాం. ఈ రోజుతో ముగించేస్తాం. ఈ రోజు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను విత్ యువర్ పర్మిషన్, మీ అందరి పర్మిషన్ తో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, ఎందుకంటే బుక్ క్లోజ్ చేసేద్దాం. యోహాను చివరి అధ్యాయంకి వచ్చాం. ఒక్క అక్షరం వదలలేదు, ఒక ఫుల్ స్టాప్ వదలలేదు, ఒక కామ వదలలేదు. మాక్సిమం మన మానసిక స్థితికి తగ్గట్టుగా, మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఎన్ని కవర్ చేయాలో అన్ని కవర్ చేస్తాం. ప్రభు స్తోత్రం. ఈ ముగింపులో అద్భుతమైన పాఠాన్ని ప్రభు ఇక్కడ మనకు పెట్టారు. ఎన్ని కవర్ చేస్తాం ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా. యేసు ప్రభు దైవత్వం దగ్గర నుంచి ఇప్పుడు దాకా పేతురు యొక్క బలహీనత వరకు మనం ఎన్ని సబ్జెక్టులు కవర్ చేసుకుంటూ వచ్చాం.
ఈ బుక్ క్లోజింగ్ లో మనకు అద్భుతమైన పాఠాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని ప్రేమించుట ద్వారా ఆ విశ్వాసి యొక్క ఆత్మీయతను మనము అంచనా వేయాలి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రేమ, అగాపే ప్రేమ, సర్వోన్నతమైన ప్రేమ, ఈ ప్రేమను మనం కలిగి ఉండాలండి. దీనికి మనం ప్రయాసపడాలండి. నా నిమిత్తము నీ పాత విషయాలన్నీ పక్కన పెడతావా అని ప్రభు పేతురుని అడుగుతున్నాడు. ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నాడు. నా నిమిత్తము, నా పని నిమిత్తము, నా కోసం నువ్వు త్యాగం చేసుకుంటున్న నీ గత పరిస్థితులను శాశ్వతంగా విడిచిపెడతావా పేతురుని ప్రభు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఇంకో విషయం కూడా చెప్తాను. అన్ని అందరినీ కవర్ చేస్తున్నాను. పాస్టర్స్ ని, ఇటు విశ్వాసుల్ని, ఇటు పరిచర్యని, అందరినీ. వాక్యం కదా, దేవుని వాక్యం అది. పరిచర్యలో కూడా అండి, ఇప్పుడు నేనున్నాను పరిచర్యలో కూడా, పరిచర్య ఇంపార్టెంట్ కాదు, యేసుని ప్రేమించడం ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఈ రోజుల్లో పరిచర్య అంటే. పరిచర్య అంటే ఈరోజు కాంపిటీషన్ అండి. పరిచర్య అంటే ఈరోజు పొట్ట కూటి, అంటే కడుపుకి డబ్బు. పరిచర్య అంటే ఒకళ్ళు మించిన ఒకళ్ళు పరిచర్య. సారీ, పరిచర్య అంటే దేవుని ప్రేమలో నుండి రావాలి తప్ప కాంపిటీషన్ లో నుంచి రాకూడదు. దేవుని కాంపిటీషన్ లో నుంచి పరిచర్య రాకూడదు. పరిచర్య దేవుని ప్రేమలో నుండి రావాలి. దేవుని ప్రేమలో నుండి పుట్టాలి. దేవుని ప్రేమలో నుండి పుట్టకుండా కాంపిటీషన్ గా చేసే పరిచర్యలను దేవుడు రేపు ధృవీకరించడు. జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నావో అప్పుడు ఆ ప్రభు ప్రేమలో నుండి నువ్వు పరిచర్య చేస్తే ఆ పరిచర్య దీవింపబడుతుంది. ఆ పరిచర్య నిత్యత్వంలో కూడా నిలబడుతుంది. కాంపిటీషన్ తో చేయకూడదు. ఎవరో వినాలని చేయకూడదు. పరిచర్య కూడా ఒక మత్తు లాంటిదే, తెలుసా మీకు? పరిచర్య కూడా ఒక కిక్, మత్తు. చేసే కొద్ది చేయాలి అనిపిస్తుంది. కాదండి, ప్రేమలో నుండి పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. స్వార్థంతో పరిచర్యలు, ధనాపేక్షతతో పరిచర్యలు, ఇవేం చేయకూడదండి. ప్రభు ప్రేమలో నుండే పరిచర్య చేయాలి. ప్రభు ప్రేమ కోసం పరిచర్య చేయాలి. పరిచర్య కంటే యేసుని ఎక్కువ ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి. నా గొర్రెలను కాయము. ఎవరి గొర్రెలు ఇవి? మాస్టర్ గారి గొర్రెలా? ఆ గొర్రెలండి నా ఆత్మలండి. ఎవరి ఆత్మలు కావు, యేసు ప్రభు ఆత్మలు. నా గొర్రెలను మేపు. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలి. ఇందులో వాక్యం చదువుతుంటే అది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు దేవుడేనేటండి, యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు మనలాంటి మానవుడే అని చెప్పే దుర్బోధకులకు నా సమాధానం. ఆయన దేవుడు కాకపోతే నా గొర్రెలని ఎందుకు పిలుస్తాడు? అక్కడ ఆయన అధికారం అర్థమవుతుంది. ఆయన ఎవరో. నా గొర్రెలను మేపు అంటే ఆ మాటకు అర్థమేంటి? ఎవరి గొర్రెలు ఇవన్నీ? పేతురు ఎవరి గొర్రె? పేతురు సువార్త చెప్పగా రక్షింపబడిన మొట్టమొదటి సంఘం 3000 మంది ఎవరి గొర్రెలు? యేసు ప్రభు గొర్రెలు. ఆయన కాపరి, ప్రధాన కాపరి. ఆయన దేవాతి దేవుడు, త్రిత్వంలో రెండో వ్యక్తి యేసు ప్రభు. Whom do you think Jesus Christ is? యేసుక్రీస్తు ప్రభు అంటే నోటికొచ్చినట్టుగా నాలుగుకి ఎలా తిరిగితే అలా నువ్వు చెప్పడం కాదు. యేసు ప్రభు ఒక మర్మం. అందరికీ మర్మం తెలీదు. ఆ మర్మం తెలుసుకున్న వాళ్ళు ధన్యులు. పేతురు, మరియోనా, నువ్వు ధన్యుడు. పరలోకమందున్న తండ్రి నీకు ఇది బయలుపరిస్తేనే తప్ప నీకు లేకపోతే ఈ విషయం తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూద్దాం. 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? మీకు అసలు విషయం ఉంది. ఇంకా 18, 19, 20. యూ విల్ లవ్ ఇట్. చాలా ఎంజాయ్ చేస్తారు. మిస్ అవ్వద్దు. కొంచెం లేట్ అయినా వినండి.
మూడోసారి మళ్ళీ ప్రభు అడిగాడు, సీమోను పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని. అప్పుడు అంటాడు, నిన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తనని అడిగినందుకు పేతురు వ్యసనపడి కొంచెం వెక్స్ అయ్యాడు. అసలే తొందరపాటు ఎక్కువ కదా, తగ్గుతూ ఉంది ఇప్పుడు ఆ తొందరపాటు కూడా, ఉద్రేకం కూడా. అయినా మూడోసారి అడిగేటాడు కొంచెం వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నేను ఎంతవరకు ప్రేమిస్తున్నాను నీకు పూర్తిగా తెలుసు, నువ్వు సమస్తం ఎరిగిన వాడివి, ఇంకా నన్ను నువ్వు క్వశ్చన్ అడగొద్దు, బికాజ్ యు నో ఎవ్రీథింగ్, యు ఆర్ సోవరెన్, యు ఆర్ ఓమ్నిసెంట్, నువ్వు సమస్త జ్ఞానివి, సర్వజ్ఞానివి, అన్నీ తెలిసిన వాడివి, ఇక నన్ను నువ్వు క్వశ్చన్ అడగొద్దు, యు నో ఎవ్రీథింగ్, నాకు ఆ సంగతి తెలుసు, నువ్వు సార్వభౌముడవు, నీ దగ్గర నేను తలంచుతున్నాను, ప్రభువా నీకు సమస్తము తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందులో తిరగలేదు, అందులో అరకొర పరిస్థితులు ఉండొచ్చు, ఆ అమ్మాయికి భయపడిపోయి నిన్ను బొంకొచ్చు, కరెక్టే, అంతేకాదు మళ్ళీ ఇక్కడ నేను వల పట్టుకొని వెళ్ళి చేపలకి వెళ్ళి ఉండొచ్చు, కరెక్టే, కానీ నిన్ను ప్రేమించట్లేదని మాత్రం అనక, నేను ప్రేమిస్తున్నాను. పడవ మీద నుంచి సముద్రం మీదకి దూకింది ఎవరు? ఫస్ట్ నేనే, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. సముద్రం మీద మొట్టమొదటి నడిచిన మానవుడు ఎవరు? పేతురు. ఎందుకు నడవగలిగాడు? యేసుని ప్రేమించబట్టి. లార్డ్, ఐ లవ్ యూ లార్డ్, బట్ ఐఎమ్ వీక్. నేను ప్రేమిస్తున్నాను ప్రభు, కానీ నా బలహీనతలు ఉన్నాయి, ఒప్పేసుకున్నాడు. చూసారా, నిజాన్ని బయటికి రప్పించాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటిగ్రిటీ టైప్ చేయండి. ఇంటిగ్రిటీ, యథార్థత, ఇంటిగ్రిటీ టైప్ చేయండి. యేసు నా గొర్రెలను మేపుము. మళ్ళా మూడోసారి అంటున్నాడు, నీ పని నా గొర్రెల్ని మేపడమే. జస్ట్ టీచ్ దెమ్, గైడ్ దెమ్, లీడ్ దెమ్. వాళ్ళ చుట్టూరే తిరుగు. వాళ్ళు ఎటు దారి తప్పిపోతుంటే వాళ్ళ చుట్టూరే తిరుగు. నువ్వు ఒక పాస్టర్ పని చేయి, నువ్వు ఇంకే పని చేయకు నాయనా. పేతురు LIC ఏజెంట్ కింద జాయిన్ అవ్వక, పక్కన ఒక కారు కొనుక్కొని, ఒక రెడ్ వ్యాన్ కొని, మళ్ళీ దానికి నువ్వు ట్రావెల్స్ తెప్పక, పేతురు బుద్ధి తెచ్చుకో. ఒకప్పుడు నువ్వు గడి తిన్నావు అబ్రహాము, కానీ ఇప్పుడు బుద్ధి తెచ్చుకో, మళ్ళీ ఆ పని చేయక. ట్రావెల్స్ పెట్టుకోనందుకు నిన్ను పిలవలేదు, నా గొర్రెలను మేపనందుకు నిన్ను పిలుచుకున్నాను. నేను పిలిచిన పనే చెయ్యి. తప్పులు అందరం చేస్తాం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. అనుభవాలు కొన్ని బలమైన పాఠాలు నేర్పిస్తాయి. పాఠాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ 3 రకాలని చెప్పాను. ఒకటి మమకారం చూపించే ప్రేమ, రెండోది త్యాగం గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. 18వ వచనం, 17 కూడా చదువు. 17 చదువుదాం. 18. యేసు నా గొర్రెలను మేపుము. అక్కడ కాదుదాం, ఇక్కడి నుంచి చూద్దాం. త్యాగం అంటే ఏంటో చూపిస్తాను చూడండి మీకు. నీవు యవనస్తుడివై ఉండినప్పుడు నీ అంతట నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. యవన కాలంలో ఉన్నావు, బలం ఉంది, ఆరోగ్యం ఉంది కాబట్టి చక్కగా నడికట్టు కట్టి వల పట్టుకొని సముద్రం మీదకి వెళ్ళావు పేతురు, శభాష్. కానీ ఒక్క రోజు వస్తుంది, జాగ్రత్త. నీవు ముసలవాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాచెదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పును. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పాను. పేతురు మరణం గురించి యేసు ప్రభు పేతురుకి ముందే చెప్పేశాడు. ఎలాంటి చావు పేతురు చనిపోతాడో పేతురుకి ప్రభు ఒక ప్రవచనం చెప్పేశాడు. పేతురు, యవ్వన బలం ఉన్నప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు తిరిగావు కదా, కానీ నువ్వు ముసలోడు అవుతావు, నా పరిచర్య బాగా చేసి అంటే దీర్ఘాయువు అని చెప్పేశాడు ప్రభు పేతురు. నీకు అర్థమవుతుందా? ఒక ఆడపిల్లకు భయపడ్డావు కదా పేతురు, ఆ భయం ఇంక ఎప్పుడు నువ్వు పడకుండా, ఇదిగో నేను నీకు చెప్తున్నాను, నువ్వు ముసలివాడి వైపుతావు, ఖచ్చితంగా ముసలివాడు అవుతావు. అప్పుడు నీకు చావు వస్తుంది. ఆ చావు కూడా ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను సిలువకేసి నాలాగే నిన్ను చంపుతాడు.
ఇప్పుడు చెప్పండి, పేతురు ఎంజాయ్ చేయాలా, పేతురు భయపడాలా? మీరు చెప్పండి. మొదట భయపడి ఉండొచ్చు పేతురు, కానీ తర్వాత చాలా సంతోషించాడు. ఎందుకనంటే జీవితంలో ఇంకెప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే తెలిసిపోయింది, ముసలితనం వరకు నేను బతుకుతాను హ్యాపీగా, నన్ను సిలువకేసి చంపుతారు. గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం, గొప్ప ఆత్మీయ శక్తిని పొందేసుకున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురుతో చెప్తున్నాడు, నా పరిచర్యకి తిరిగిరా, నా మందని మేపు. ఇంక నీ జీవితంలో నువ్వు ఎన్నడూ భయపడకుండా, ఇదిగో నేను చెప్తున్నాను, నీ మరణము నీ ముసలితనంలో ఈ రకంగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే దేవుడి కోసం చనిపోవాలండి, ప్రభు కోసం ప్రాణాలు విడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రణాళికను పెట్టాడు. ప్రతి ఒక్కరికి బలానా మరణాన్ని కూడా దేవుడు పక్కాగా పెట్టాడు. పుట్టుక మరణం అంతా దేవుని చిత్తంలో అంతా ప్రీడిస్టైన్ అయిపోయింది. ప్రభు చెప్పినట్టుగానే పేతురు జీవితంలో ప్రభు చెప్పినట్టుగానే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక మీ త్యాగం ఎలా ఉంది? తను వెంబడింపగోరువాడు తాను ఉపేక్షించుకొని అవసరమైతే తల్లిని, చెల్లిని, అక్కని, అన్నని, తమ్ముడిని, కుటుంబాన్ని కూడా వదిలే పరిస్థితులు వస్తే వాటిని కూడా వదలాలంట. ఈ సేవ అంటే జోకా? సేవ అంటే ఏదో 10 మందిని ఏదో రకంగా పోగేసుకొని ఏదో వాక్యం చెప్పడం మా సేవ అంటే. సేవ అంటే బంధువులు, సేవ అంటే బైబిల్ కాలేజీలు, సేవ అంటే ఏదైనా ఫ్యాంటసీయా? కాదండి. సేవ అంటే త్యాగం. ఏం చేస్తారు? త్యాగం. యేసయ్య త్యాగాన్ని డిమాండ్ చేస్తున్నాడు. యేసయ్యని వెంబడించే సేవకులు కూడా జూనియర్ సేవకుల దగ్గర త్యాగాన్ని డిమాండ్ చేస్తారు. అంత ఈజీగా ఇచ్చాడు ఏది సీనియర్ పాస్టర్స్. త్యాగం చూస్తారు. ఏముంది త్యాగం? ఏం త్యాగం చేశామని ఈరోజు చాలా మంది చెప్పుకుంటున్నట్టుగా సేవకులని. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక అంచనాకు రండి దేవుని సేవ మీద. ప్రభు మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు ఎలా వాడుకోబోతున్నాడు నాకు తెలియదు, కానీ ఇదిగో వాక్యం ఉన్నట్టుగా నేను బోధిస్తున్నాను. మీకు అవసరమైంది మీరు తీసుకోండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మూడవది 19వ వచనంలో చివరి లైన్, నన్ను వెంబడించమని. ప్రేమలో వెంబడించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరిని వెంబడించాలి? ఎవరిని చూడాలి? ఎవరు మనకి మనీ ఇస్తారు? ఎవరు మనకి జీతం ఇస్తారు? ఎవరు మనకు ఆరోగ్యం ఇస్తారు? ఎవరు? ఇన్ని ప్రసంగాలు, రోజు ప్రసంగాలు కదా. రోజు చెప్పిందే చెప్పకుండా కొత్తగా చెప్పగలుగుతున్నామంటే ఈ ప్రసంగాలు ఇస్తున్నది ఎవరు? ఎవరిని వెంబడిస్తే ఈ క్రొత్తదనం మనకి ఇస్తారు? ఆయన వెంబడించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన వెంబడిస్తూ ఉంటాం, ఎవరో మనల్ని ఏదో నిందిస్తారు, వాళ్ళని చూస్తాం. ఇటు వెంబడించడం మానేస్తాం, ప్రభువుని వదిలేస్తాం. ఇటు ఈ వ్యక్తిని చూస్తాం. ప్రభువుని వెంబడిస్తుంటే ఎవరో పొగుడుతారు, ప్రభువుని వదిలేసి పొగడ్త వైపు చూస్తాం. చాలా డిస్ట్రక్షన్ అది. ప్రభువుని చూడడం మానేయడమే ఒక భయంకరమైన అగాధం. ప్రభు ఏం చెప్పాడు? వెంబడించమని చెప్పాడా పేతుర్ని? ఇక్కడ చెప్పాడా? పేతురు నన్ను వెంబడించు అని చెప్పాడా? ఇక్కడ 19వ వచనంలో ఇలాంటి మరణం పొందుతావు అని చెప్పి నన్ను వెంబడించి అన్నారా? ఇంక మళ్ళీ నువ్వు చేపల దగ్గరికి వెళ్ళొద్దు రా, నేను క్షమించాలే, ఇంక నన్ను వెంబడించని పేతురు చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఏం చేశాడు చూడండి 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి ఆగండి. ఏం చెప్పారు ప్రభు? కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా అన్నాను కదా, జాగ్రత్త. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రభు ఏం చెప్పాడు? నన్ను. పేతురు ఏం చేశాడు? వెనక్కి తిరిగాడు. ఇంత క్లాస్ అయిన తర్వాత, ఇంత హెచ్చరికలు, ఇన్ని ఎక్స్ప్లెనేషన్స్, ఈ ప్రభు ఇంత జెంటల్ గా డీల్ చేసిన తర్వాత పేతురు ఏం చేశాడు? వెనక్కి తిరిగాడు. అది మన బుద్ధి. ఎప్పుడైనా గమనించారా పాయింట్ ని? యేసు ప్రభు నన్ను వెంబడించండి అని చెప్పిన తర్వాత పేతురు మళ్ళీ ఏం చేశాడు? వెనక్కి తిరిగాడు. వెనక్కి ఎందుకు తిరిగాడో చెప్తే నవ్వుతారు మీరు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అమ్మో నేను పేతురు లాంటి అనుకుంటారు. చూడండి, కొంచెం ఫన్నీగా ఉంటది.
బట్ వెరీ సీరియస్ ఇష్యూ. ఓకే రైట్, చూద్దాం. యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. ఎవరైనా? యోహాను. శిష్యుడైన యోహాన్, అపోస్తులుడైన యోహాన్ని చూచిన పేతురు వెనక్కి తిరిగి ఏం చూశాడంట? ఎవరిని చూశాడంట? యోహాన్ని. పేతురు ఇన్ని సీరియస్ విషయాలు చెప్పాడా ప్రభు పేతురికి? చావు గురించి కూడా చెప్పాడా? ఇప్పుడు పేతురు ఎవరి గురించి పట్టించుకుంటున్నాడు? యోహాను గురించి. ఇన్ని సీరియస్ విషయాలు ప్రభు చెప్పిన తర్వాత మనం ప్రభువానికి స్తోత్రం అని ప్రభువుని వెంబడించాల్సింది పోయి వెనకొస్తున్న యోహాను గురించి మనకి ఎందుకండి? చూడండి, ఇంకా మీకు చదివితే అర్థమవుద్ది. అతని చదువు. పేతురు అతనిని చూచి 21. పేతురు అతనిని చూచి ఎవరిని? ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. ఇంకెందుకండి? మన చర్చిలో కూడా అంటే పేర్లు చెప్పకూడదు లైవ్ కాబట్టి, ఒక పని ఒకరికి అప్పచెప్పాను అనుకోండి, ఈ వ్యక్తి పని చేయడు, ముందు ఆ వ్యక్తికి ఏం పని అప్పచెప్తారు పాస్టర్ గారు? ఇన్ గాడ్స్ మినిస్ట్రీ, యేసు ప్రభు యొక్క పరిచర్యలో మనకి ఉండకూడనివి రెండు. ఒకటి కంపారిజన్, రెండోది అవతల వాడికి ఏమి వస్తుందో ఏం జరుగుతుందో అనేది ఉండకూడదు. ఈ రెండు పేతురుకున్నాయి. చూడండి అక్కడ ఏమని రాయబడిందో. యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకెందుకు? నీవు నన్ను వెంబడించమనను. నీ పని ఏంటి పేతురు? నీ పని నన్ను వెంబడించడం. నీకు యోహాను గురించి ఎందుకు? యోహాను ఎలా చనిపోతాడో నీకెందుకు పేతురు? ఈ రోజు మన కన్సెంట్ ఏంటి అని అంటే, ఎదుటోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎదుటోళ్ళ అవిధేయత ఏంటి, ఎదుటోళ్ళ దేవుడు ఎలా శిక్షిస్తాడు, ఈ టెన్షన్స్ ఎక్కువైపోయాయి. ఈరోజు మనకి స్ట్రెస్ ఎందుకు ఎక్కువ అవుతుందో తెలుసా? అన్ని పట్టించుకుంటున్నాం కానీ చేయాల్సింది చేయట్లేదు. అదేంటో తెలుసా? వెంబడించుట. వీఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్. బుక్ ఆఫ్ జాన్ కంక్లూడ్ చేస్తున్నాను. ఫాలో జీసస్. యోహాను సువార్త అంతా మిక్సీలో వేసి కనుక తీస్తే ఫాలో జీసస్. యేసుని వెంబడించి అంతే, ఇంకేం చేయక. యేసు చెప్పాడు ఆ పని చేయంతే. యేసు వెంబడించి, అది వాక్యంలో ఉంది. యేసుని వెంబడించుట ఎలాగో వాక్యం ఉంది. యేసుని ఆల్రెడీ వెంబడిస్తున్న వాళ్ళను పోలి నడుచుకోండి. నేను డైరెక్ట్ గా యేసుని వెంబడించేస్తానంటే దొరికేస్తారు. మళ్ళీ సీనియర్స్ ఉండాలి ఇట్లో కూడా. నిన్నొక సీనియర్ కి దేవుడు అప్పచెప్పాడు. నిన్ను సీనియర్ కి అప్పచెప్పాడు. ఆ సీనియర్ ని వెంబడించు. 100 మంది సీనియర్లు ఉండొచ్చు, అందరిని నువ్వు వెంబడించలేవు. దేవుడు ఒక లోకల్ బాడీని ఇచ్చాడు, ఆ బాడీలో నీకు ఒక సీనియర్ని ఇచ్చాడు, ఆ సీనియర్ ని వెంబడించు. ఈగో ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు రావు? మనకు పేరెంట్స్ భయం ఉండదు, పెద్దలు మనకి నీ క్లాసులు పేకరు, ఎవ్వరు మనల్ని భయపెట్టే వాళ్ళు భూమి మీద ఇప్పుడు లేరు. మనం ఇండివిజువల్స్, మనమే నిలబడ్డాం. కానీ పాస్టర్ అలా కాదు, కొద్దిగా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరి చేస్తాడు. ఇగో ఒప్పుకోదు ఇగో. బట్ స్టిల్ నువ్వు దేవుడిని ప్రేమిస్తే అక్కడ నువ్వు లోబడాల్సిందే. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. కానీ ఏ పాస్టర్ కూడా ప్రభువులై ప్రవర్తించడు, చాలా జెంటిల్ గానే డీల్ చేస్తారు అందరినీ. సో మనం చెయ్యకూడని పని ఏంటి అని అంటే కంపారిజన్ అండి. కొందరు ఉంటారు, రాజమండ్రి జాన్ వెస్లీ అన్నలాగే పాటలు పాడతారు. ఆయన ఎలా బుర్ర తెప్పుతాడు, ఆయన ఎలా చేస్తాడు. చాలా మంది ఆయనలాగే పాటలు పాడు, ఆయనలాగే వాకింగ్. మరి నువ్వు దేవుడు నీకు ఇచ్చిన ఇండివిజువాలిటీ ఏంటి? దేవుడు నిన్ను చెక్కున్నాడు కదా, ఆ విధానం ఏది? దేవుడు నిన్ను ఒక రీతిగా ఉండాలనుకున్నాడు కదా, ఆ రీతి ఏది? అందరినీ కాపీ కొట్టుకుని ఉంటే కొందరు యేసన్న గారి లాగే వాకింగ్, కొందరు రాజమండ్రి జాన్ వెస్లీ లాగా వాకింగ్ చెప్తారు. మరి నిన్ను ఎప్పుడు నువ్వు ప్రదర్శించుకుంటావు? దేవుడు నిన్ను ఒక రకంగా ఉండాలనుకుంటున్నాడు కదా, ఆ రకంగా ఎప్పుడు ఉంటావు? నేను అలా గిటార్ పట్టుకొని పాట పాడతాను, ఇలా డ్రమ్స్ కొట్టు పాట పాడు, నేను ఆ సూట్ వేసుకుని నీ సూట్ వేసుకు. నువ్వు యేసుని వెంబడించు, సూట్లు నీ వెనకాతలు వస్తాయి. నువ్వు యేసుని వెంబడించు, గిటార్లు నీ వెనకాతలు వస్తాయి. నువ్వు యేసుని వెంబడించు, లైకులు నీ అంట వస్తాయి. నువ్వు యేసుని వెంబడించు,
ఈ లోక ఘనత అంతా నిన్ను ఫాలో అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రాబ్లం ఏంటంటే యేసుని వెంబడించట్లేదు, అందరినీ వెంబడిస్తుంది, కంపారిజన్స్ చేసుకుంటూ. వాళ్ళ ఇంట్లో అంతుంది, వీళ్ళ ఇంట్లో ఎంతుంది. దేవుడు నీకెంత ఇచ్చాడో అందులో ఉండు. యేసు ప్రభుకి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎవరో తెలుసా? పేతుర్ని డీల్ చేసినంత మిగతా వాళ్ళని అంత డీల్ చేయలేదేమో అనిపిస్తుంది. పేతుర్ని చాలా కష్టం. పేతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఒక పేతురు లాంటి వాడు. ప్రభు నన్ను చాలా ఎక్కువగా డీల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మొండోడిని, బండోడిని. సో డోంట్ కంపేర్ చేసుకోవడమే కాదు, రెండోది ఏంటంటే అవతల వాడికి ఏమవుద్దో, అవతల వాడికి ఏం కలుగుతుందో అని ఎప్పుడు ఆలోచించొద్దు ప్లీజ్. ఇది ట్రూత్ అండి, ఇది ట్రూత్. జస్ట్ ఫాలో, అంతే. వెంబడించడమే మన పని. ఒకళ్ళు హెచ్చిస్తాడు, ఒకళ్ళు తగ్గిస్తాడు, అదంతా ఆయన ఇష్టం. ఆయన హెచ్చించాడు, డన్ బ్రదర్, ప్రైజ్ గాడ్. తగ్గించాడు బ్రదర్, డన్, ఓకే. ముందుకెళ్ళిపోవడం, యేసుని వెంబడించుకోవడమే. ఇది ఆయన రాజ్యం, ఆయనే రాజు. మనందరం సేవకులం, ఆయనకు బానిసలం, ఆయన స్నేహితులు, ఆయన కుమారులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదువుదాం. కాబట్టి శిష్యుడు, చాలా మంది ఈ వచనాన్ని చాలా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. ఏంటంటే ప్రభు నేను వచ్చే వరకు యోహాను ఉండట్లే, నాకు ఇష్టమైతే నీకెందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు తప్ప నిజంగా యేసయ్య వచ్చినంత వరకు యోహాను బతుకుంటాడని కాదు. దాని క్లారిఫికేషన్ కింద ఉంది, చదువుదాం. కాబట్టి ఆ శిష్యుడు చావడు అన్నమాట సహోదరులో ప్రచురమైన గోసిప్. ఈ లోకంలో గోసిప్స్ చిన్నది చెప్తే వాళ్ళు పెద్దది చేస్తారు, గోసిప్. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. అది మనం అర్థం చేసుకోవాల్సిందే. యోహాన్ ఏమి యేసే తిరిగి వచ్చినంత వరకు బతుకుంటాడని ప్రభు చెప్పలే. అక్కడ ఒక బ్రాస్ వదిలేడు ప్రభు. ఏంటని అంటే, నీకు అవన్నీ ఎందుకు పేతురు, ఒకవేళ నాకు ఇష్టమైతే నేను మళ్ళీ వచ్చే వరకు యోహాన్ నేను ఉంచుకుంటాను బతికి, నీకెందుకు అని చెప్పాడు తప్ప యోహాన్ బతుకుంటాడని కాదు దాని ఉద్దేశం. ఓకే, దాన్ని మళ్ళీ డాక్టరీన్ చేయొద్దు. 24 వచ్చు. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుదుము. యోహాను సాక్ష్యము సత్యమని మనందరం ఎరుగుదుము. రాయండి, డోంట్ కంపేర్ అని టైప్ చేయండి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. రెండోది డోంట్ బాదర్ అదర్స్. రెండు రాయండి. మీ ఇక్కడ రాయడమే కాదు, మీ డైరీలో కూడా రాసుకోండి, మీ హృదయం అనే పలక మీద కూడా రాసుకోండి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చుకోవద్దు. రెండోది ఇతరులకు ఏమి కలిగి ఉందో దాన్ని కూడా మీరు పట్టించుకోవద్దు. చివరి యేసు చేసిన కార్యములు ఇంకొన్ని అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథమునకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. కబోర్డు విషయాలు చేశారు ప్రభు వారు. అవన్నీ రాయినందుకి యోహానికి భూలోకమే చాలదంట. రాసింది చాలా తక్కువ. ఈ తక్కువలోనే బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ఆ రీతిగా మనం చక్కగా యోహాను గ్రంథాన్ని, యోహాను రాసిన సువార్తను మనం పూర్తి చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తని 4 సంవత్సరాలు పూర్తి చేశాను. యోహాను సువార్తని 3 సంవత్సరాలు పూర్తి చేశాను. ఇవి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక తెలియని ఒక అచీవ్మెంట్ ని దేవుడు ఏదో ఒక మెడల్ వేసాడు అన్నట్టుగా మరి ఒకసారి నేను ఫీల్ అవుతూ ఉంటాను. కానీ ఏం లాభం, ఒక పుస్తకం క్లోజ్ అవుతుందంటే ఇంకొక పుస్తకాన్ని మనం ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి జీవితంలో బ్రతుకున్నంత కాలం ఈ నూతన నిబంధన పూర్తి చేస్తే చాలు అనుకుంటున్నాం. అవకాశం ఉంటే పాత నిబంధన కూడా. కాబట్టి రేపు కొత్త పుస్తకంతో మీ ఎందుకు వస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. లేదా కొత్త పుస్తకం స్టార్ట్ చేయక ముందు స్త్రీలను ఉద్దేశించి ఒక 4-5 లైవ్లు చేయాలని ఆలోచిస్తున్నాను, స్త్రీలను ఉద్దేశించి. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. స్త్రీల గురించి, స్త్రీలను పరిస్థితులను గురించి నేను ఒక 5-6 లైవ్లు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ స్త్రీలను ప్రోత్సహించి, పురుషులు కూడా వినాలి, స్త్రీలను ప్రోత్సహించి మరి ముఖ్యంగా లైవ్ లోకి స్త్రీలందరినీ కూర్చోబెట్టాలని ప్రార్థన మనవి చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభు యోహాను సువార్త ధ్యానాలని
దీవించి మనందరిలో ఫలింపు చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడమైన మా తండ్రి యేసు ప్రభువానికి స్తోత్రాలు. నాయన మరి యోహాను సువార్తను నాయన పూర్తి చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. నాయన మాకు తెలుసు, కొద్దిగా తెలియజేశావు. నాయన మిమ్మల్ని దేవుడుగాను, ఆయన సంపూర్ణ మానవుడుగాను యోహాను సువార్తలో తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, మా దేవ, పేతుడిని మీరు ఎంతగానో సాధన చేసి ఉన్నారు తండ్రి. మరి మీ ప్రాజెక్టు పేతురే కనుక పేతుడిని మీరు చాలా పరిశోధించి మీ సేవలో నిలిపారు. ఆయన పరిపూర్ణంగా కూడా మీ సేవ చేశారు తండ్రి. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వివరించినటువంటి మీ దైవ సేవకులను దీవించి ఆశీర్వదించి సత్యమును బోధించుటకు సహాయం చేయమని, సత్యమును మా ప్రతిమలో ముద్రిస్తూ ఉండగా ఆయన ఆ ముద్రను మేము ముద్రించుకుని మా ప్రభువా మీ అందరూ భయభక్తులు కలిగి జీవించడం సహాయం చేయమని, మీరు అక్కడ ఎక్కడే గుంపులో ఉండులాగున మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. ప్రభు చాలా మంది వారిని వీరిని చూసి వెంబడిస్తూ ఉన్నారు. అది పరలోకానికి చేర్చదు. ఆయన మిమ్మల్ని చూసి మిమ్మల్ని వెంబడించి మీరు చేసిన పనులు చేయమని, మేము చేసినప్పుడే మీరు అక్కడ ఎత్తబడే గుంపులో ఉంటాడు సత్యాన్ని మేము ఎదిగి ముందుకు వచ్చుతూ సహాయం చేయమని, సమస్తంలో మీరు నడిపించండి. మా ప్రభువును మా రక్షకుడు యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట మనల్ని అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల రక్షకుడైన మన యెహోవాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంఘము ద్వారా, అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్.